నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మద్యం కేసులో కవితకు మరోసారి చుక్కెదురు. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ప్రత్యేక కోర్టు రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. వచ్చే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. అసత్య పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న నడ్డా, మోదీ నేతృత్వంలో భారత్ నంబర్ 1 అవుతుందని వ్యాఖ్య. బీఆర్ఎస్ కు కేంద్ర మంత్రి పదవి వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటన్న భట్టి, షెడ్డుకు వెళ్లిన కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా. ఖమ్మంలో కాంగ్రెస్ లెఫ్ట్ తప్ప మరొకరికి స్థానం లేదని వ్యాఖ్యలు. బీజేపీ పాలనలో పాక్ తోక కత్తిరించామన్న కిషన్ రెడ్డి. దేశంలో మత కలహాలు కావాలా, శాంతి కావాలా అని ప్రశ్న. రాహుల్ గాంధీ తన కుటుంబం కోసమే ప్రధాని కావాలనుకుంటున్నారని విమర్శ. రాష్ట్రానికి గుండు సున్నా ఇచ్చిన మోదీకి ఓటెందుకేయాలన్న కేటీఆర్. కాంగ్రెస్ కు ఓటేస్తే దొంగ హామీలకు మద్దతిచ్చినట్లేనని విమర్శ. 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని ధీమా. ఆంధ్రప్రదేశ్ లో కూటమి జోరుపై ప్రధాని మోదీ ట్వీట్. ఎన్డీఏ గాలి వీస్తోందని వ్యాఖ్య. ప్రత్యర్థులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. తక్షణమే విధుల్లో చేరిన కొత్త పోలీస్ బాస్. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ స్థానంలో నియమించిన ఈసీ. నీటి పరీక్షా పత్రం లీక్ అయినట్లుగా వార్తలు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్ ఖండించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ లో భారీగా నోట్ల కట్టలు. మంత్రి పిఏ పనిమనిషి ఇంట్లో 25 కోట్లు సీజ్. మంత్రి ఆలంగిర్ ఆలం డబ్బులుగా నిర్ధారణ. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ని సందర్శించండి.